ఎకనామిక్ క్లాసెస్ కృష్ణానది పైన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ క్లాస్లో జూరాల ప్రాజెక్టు గురించి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి క్లియర్గా చూద్దాం. ఓకే, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కృష్ణా రివర్ పైన. కృష్ణా రివర్ ఇలా తెలంగాణలో ఎంటర్ అవుతున్నప్పుడు భీమా నది వచ్చి కలిస్తే ఇక్కడ భీమా ప్రాజెక్టును డిజైన్ చేసారు. అదేవిధంగా భీమా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తున్నప్పుడు కృష్ణానది పైననే జూరాల ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఈ జూరాల ప్రాజెక్టు వెనుక సైడ్ నుంచి మనకి మిగులు జలాలను నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం డిజైన్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకేనా, రైట్. ఈ నెట్టెంపాడు ప్రాజెక్టు జోగులాంబ గద్వాల జిల్లాలోని 148 గ్రామాలకు లబ్ధి చేకూర్చే విధంగా మనకి నెట్టెంపాడు ప్రాజెక్టు డిజైన్ చేశారన్నాం, అంతే కదా, రైట్. ఈ జూరాల ప్రాజెక్టు కూడా జోగులాంబ గద్వాల జిల్లా రేవులపల్లి అనే గ్రామ సమీపాన ఈ జూరాల ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జూరాల ప్రాజెక్టు కృష్ణా నది పైననే నిర్మించారండి. ఈ కృష్ణా నది పైన నిర్మించిన ఈ జూరాల ప్రాజెక్టు యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి అంటే 18 టీఎంసీల కెపాసిటీ తోటి ఈ జూరాల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రాజెక్టు డిజైన్ చేశారు. అయితే ఏమైంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధిపత్యం ఎవరు చెలాయించారు? ఆంధ్ర పాలకులు చెలాయించారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ జూరాల ప్రాజెక్టు వలన కొన్ని గ్రామాలు, కర్ణాటక పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. వాళ్ళు ఏం కావాలి? అక్కడి నుంచి మైగ్రేట్ కావాలి. ఎలా మైగ్రేట్ కావాలి? ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ఇక్కడ భూమిని, ల్యాండ్ను ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆ గ్రామాల వారు మైగ్రేట్ కావాలి. అందులో కర్ణాటకకు సంబంధించిన కొన్ని విలేజెస్ ఉన్నాయి. మన పాలకులు ఏం చేశారు? కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి మీ యొక్క విలేజెస్ ఏవైతే మైగ్రేట్ కావాలనో వాటిని మైగ్రేట్ కాకుండా అలానే ఉంచండి, మేము జూరాల ప్రాజెక్టు యొక్క కెపాసిటీ తగ్గిస్తాము అని 18 టీఎంసీల జూరాల ప్రాజెక్టును కాస్త పాలకులు ఎవరున్నారో ఆనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్ర పాలకులే సీఎంలు ఉండడం వల్ల వాళ్ళు కర్ణాటక ప్రభుత్వంతో ములాఖాత్ అయి మన తెలంగాణకి లబ్ధి చేకూరే జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాకు లబ్ధి చేకూర్చే జూరాల ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని 18 టీఎంసీల నుంచి 11 టీఎంసీలకు కుదించారు. ఈ 11 టీఎంసీలకు కుదించి మరి జూరాల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరు ఉందా అనంటే 9.6 టీఎంసీల వాటర్ స్టోర్ అయ్యే విధంగా మాత్రమే ఈ జూరాల ప్రాజెక్టును డిజైన్ చేశారండి. 18 టీఎంసీలు అనుకున్నారు, 11 టీఎంసీలకు కుదించారు. 9.6 టీఎంసీ వాటర్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రాజెక్టులోకి ఇసుక పూడిక వచ్చి చేరేలాగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రెగ్యులర్గా వచ్చే వాటర్తో ఇసుక వస్తే ఆ ఇసుక కాకుండా మిగిలిన వాటరే మనకి 11 టీఎంసీల వాటర్ స్టోర్ అయ్యే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేయాల్సింది పోయి ఇసుకతో పాటే 11 టీఎంసీలు ఉండే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేయడం వలన కేవలము 9.6 టీఎంసీ మాత్రమే ఇక్కడ స్టోర్ అవుతుంది. అసలు ఈ జూరాల ప్రాజెక్టు ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాలలో 1,02,200 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలండి. ఎంత? 1,02,200 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. అది గద్వాల జిల్లాకి పోవాలి, అదేవిధంగా వనపర్తి డిస్ట్రిక్ట్స్కి పోవాలండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ జూరాల ప్రాజెక్టుకి మనము ఎడమ కాల్వ ఉంది, కుడి కాల్వ ఉంది. ఎడమ కాల్వ ఎన్టీఆర్ కెనాల్. ఈ ఎన్టీఆర్ కెనాల్ ద్వారా మనకి ఏం చేస్తారంటే జూరాల ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ కెనాల్లో వాటర్ పోసి వనపర్తి జిల్లాకి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తారు. ఈ ఎడమ కాలువ ద్వారా వనపర్తి జిల్లాలో 64,500 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కలగాలి. అదేవిధంగా కుడి కాలువ అయిన నల్ల సోమనాద్రి కాలువ ద్వారా గద్వాల జిల్లాలోని ఆలంపూర్ వరకు కూడా వాటర్ వెళ్తుంది. ఆ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ వరకు ఆ గద్వాల జిల్లా పరిధిలో 37,700 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కలగాలి ఈ జూరాల ప్రాజెక్టు ద్వారా. మరి ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది మల్టీపర్పస్ ప్రాజెక్టు, నీటిపారుదల సౌకర్యాలు ఉంటుంది, అదేవిధంగా జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తారు. ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది 240 మెగావాట్ల
జలాన్ని ఉపయోగించి విద్యుత్ను తయారు చేస్తారు. ఇక్కడ 240 మెగావాట్ల కెపాసిటీ కలిగినది జూరాల ప్రాజెక్టు. ఇదంతా కూడా ఎలక్ట్రిక్కి సంబంధించిన అంశాలు. ఓకేనా, రైట్. ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది 18 టీఎంసీలతో నిర్మించి ఉంటే దాదాపుగా గద్వాల జిల్లాకి, వనపర్తి జిల్లాకి సుమారుగా ఇంకొక 1,00,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కలిగేవి. కానీ అలా నిర్మించకుండా ప్రాజెక్ట్ కెపాసిటీని కుదించి అందులో ఇంకా తక్కువనే నీటి స్టోర్ అయ్యే విధంగా ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణలో గద్వాల జిల్లాకి ఆయకట్టు తగ్గింది, వనపర్తి జిల్లాకు ఆయకట్టు తగ్గింది. మనము పార్ట్ 1 పార్ట్ 2 క్లాస్లో మనకి గద్వాల జిల్లాకి, వనపర్తి నారాయణపేట జిల్లాకి సంబంధించిన ప్రాజెక్టులు చూసినాం కదండి. ఒక గద్వాల జిల్లాకి నెట్టంపాడు ప్రాజెక్టు ద్వారా వాటర్ వస్తాయి అన్నాము. ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా వాటర్ వస్తాయి అన్నాము. అదేవిధంగా జూరాల నుంచి వాటర్ వస్తాయి అన్నాము. మరి గద్వాల జిల్లా ఏమైనా డెవలప్ అయిందా? ఈనాటికి తెలంగాణలో అత్యధికంగా లిటరసీ రేట్ తక్కువగా ఉన్న జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉందా? లేదు. మరి వ్యవసాయం ఎందుకు డెవలప్ కాలేదు? ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ప్రాజెక్టులు ఉన్నాయి, వాటర్ లేవు, వాటర్ తీసుకెళ్లే ప్రక్రియ లేదు. కేవలం బొమ్మలకు మాత్రమే పరిమితమైన ప్రాజెక్టులు ఉన్నాయి. సో జోగులాంబ గద్వాల జిల్లాలో పంటల ఉత్పాదకత తక్కువ ఉంది కాబట్టి ఆ జోగులాంబ గద్వాల జిల్లాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో కూడా చేర్చారు. అక్కడ నీటిపారుదల సౌకర్యాలు లేవు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించండి గద్వాల జిల్లాకి, పంటల యొక్క ప్రొడక్షన్ని పెంచండి, ప్రొడక్టివిటీని పెంచండి అని చెప్పి గద్వాల జిల్లాని కాన్సన్ట్రేట్ చేశారు. మరి గద్వాల జిల్లాలో ఇవన్నీ ప్రాజెక్టులు ఉండాలి కదా, ఇవన్నీ వాటరే కదా. ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ. సో గద్వాల జిల్లాకి వాటర్ పూర్తిగా రాలేదు. నెక్స్ట్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కృష్ణానది ఇలా వెళ్తున్న సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న వెనుక జలాలలో మనకి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి డిజైన్ చేశారండి. ఎలా చేశారంటే ఇది కృష్ణానది, ఈ కృష్ణానది ఇలా వెళ్తుంది, ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఈ కృష్ణానది పైన మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ సైడ్ మనకి వెనుక జలాలను స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్స్ ఏవైతే వెనుక జలాలు ఉన్నాయో ఆ వెనుక జలాల నుండి ఒక 20 టీఎంసీ వాటర్ను ఉపయోగించుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తి చేద్దాం అనుకున్నారు. ఆ 20 టీఎంసీని కాస్త 40 టీఎంసీకి పెంచి దాదాపుగా 3 లక్షలకు పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రోగ్రాంను డిజైన్ చేశారండి. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లాలు రెండు కూడా ఇలా పంటలు సస్యశ్యామలం అయ్యేలా, పచ్చదనంతో ఉండేలా ప్రోగ్రాంను డిజైన్ చేశారు. మరి ఇది ఎక్కడ డిజైన్ చేశారు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాలలో ఏందండి, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర మనకి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గము రేగుమానుగడ్డ అనే ప్రాంత పరిధిలో ఒక పంప్ హౌస్ని ఏర్పాటు చేసి, ఈ పంప్ హౌస్ ఇలా ఉంటుంది. బ్యాక్ వాటర్స్ అన్నీ కూడా డౌన్లోకి వచ్చినప్పుడు భూగర్భంలో పంపులను ఏర్పాటు చేస్తే ఆ వాటర్ కాస్త ఏమవుతుందంటే ఎత్తిపోయడం జరుగుతుంది. అలాంటి పంపుని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ వాటర్ కాస్త ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వెళ్తుందండి. ఏంది, ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి లిఫ్ట్ 1 ఏంది, ఇది రేగుమానుగడ్డ దగ్గర ఉన్న లిఫ్ట్ నుంచి ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్తే ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు వెళ్తుంది. ఈ సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎత్తుంది భూమి, వాటర్ వెళ్ళాలి కదా పై ప్రాంతానికి. ఇలా వాటర్ వెళ్ళేటప్పుడు లిఫ్ట్ 2ను ఏందండి, లిఫ్ట్ 2ను ఏర్పాటు చేశారు. ఇదేంటండి, జొన్నల దోగుడ, జొన్నల బోగూడ అంటారు దీన్ని. ఈ జొన్నల బోగూడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కంటే ముందు మనకి లిఫ్ట్ 2ను పెట్టారు. దాన్ని జొన్నల బోగూడ లిఫ్ట్ 2 అంటారు. ఎందుకంటే లిఫ్ట్ ఇక్కడ ఇలా వాటర్ ఎత్తైన ప్రదేశంకి వెళ్ళాలి అంటే ఇక్కడున్న వాటర్ని మళ్ళీ ఎత్తి పైకి పోయాలి. వాటర్ని ఎత్తి పైకి పోయడం కోసం మనకు జొన్నల బోగూడ దగ్గర లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ జొన్నల బోగూడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేశారు. వాటర్ కాస్త ఎక్కడికి వెళ్ళాలి, గుడిపల్లి దగ్గరికి వెళ్ళాలి. ఈ గుడిపల్లి దగ్గర కూడా మనకి ఏం చేశారు, లిఫ్ట్ 3ని ఏర్పాటు చేశారండి. గుడిపల్లి దగ్గర కూడా లిఫ్ట్ 3ని ఏర్పాటు చేసి వాటర్ని ఏం చేశారు, నాగర్ కర్నూలుకి పంపించారు, ఇటు అచ్చంపేటకు పంపించారు.
నాగర్ కర్నూలుకి పంపించాలి, అచ్చంపేటకి పంపించాలి. అచ్చంపేటలో 90,000 ఎకరాల నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. అదే నాగర్ కర్నూలు ప్రాంత పరిధిలో 2,16,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలి. అంటే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా 3 లక్షలకు పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించేదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇది వాటరు, ఇక్కడ పంప్ హౌజు, లిఫ్ట్ ఎత్తిపోయాలి, ఆ తర్వాత ఇంకో లిఫ్ట్ ఎత్తిపోస్తుంది. దీని వలన 3 లిఫ్టులు ఉంటాయి. 3 లిఫ్ట్లతోటి మొత్తం ఓవరాల్గా 3 లక్షలకు పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. అలా కల్పిస్తే మనకి వనపర్తి డిస్టిక్కి, నాగర్ కర్నూలు జిల్లాకి పంటలు సస్యశ్యామలమవుతున్నాయి. ఇలా పచ్చదనంతోనుంటే వ్యవసాయంలో లాభాలు వస్తాయి, ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి. అప్పుడు ఆయా జిల్లాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈనాటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. దీనివల్ల కూడా నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లాలో అభివృద్ధి పథంలోకి రాలేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ప్రస్తుతం వార్తల్లో ఉంది. మరి ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి పదే పదే చర్చిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అంటే, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము పూర్తయితే దాదాపుగా 7 జిల్లాలకు 12,36,000 ఎకరాలకు పైగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ ప్రాంత పరిసరాల వరకు కూడా తాగునీటి అవసరాలు కూడా తీరుతాయి. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనే పేరు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఎవరు ఈ స్కీమ్ని డిజైన్ చేశారు? దాన్ని కేసీఆర్ ఎందుకు రీడిజైన్ చేశాడు? స్కీమ్ని ప్రారంభించినప్పుడు అది ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టే కేసీఆర్ రీడిజైన్ చేశాడు. ఆ కేసీఆర్ రీడిజైన్ చేసిన ప్రాజెక్టు ఎంతవరకు అయింది? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు ఇక్కడ చూద్దామండి. ఓకేనా, రైట్. ఇలా కృష్ణానది ప్రవహిస్తున్న సందర్భంలో కృష్ణానది మీద ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, జూరాల ప్రాజెక్టు గురించి. ఈ జూరాల ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ జూరాల ప్రాజెక్టు నుండి మనం ఆల్రెడీ కోయల్ సాగర్ గురించి కూడా మాట్లాడుకున్నామండి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అయ్యవారిపల్లె అనే గ్రామ సమీపాన కొండలపైన మనకి వాటర్ స్టోర్ అవుతుంది. ఆ కొండలకి మనం కాంక్రీట్ వేసి కోయల్ సాగర్ రిజర్వాయర్ని 2.2 TMC తోటి ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మాట్లాడుకున్నాం. ఇది కోయల్ సాగర్, ఇది జూరాల. ఈ ఓపెన్ కెనాల్ అనేది ఒకప్పుడు లేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము తాను తీసుకొచ్చిన జలయజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఏం చేశారు అంటే, ఈ జూరాల ప్రాజెక్ట్ యొక్క దిగువ భాగానికి జూరాల ఎడమ కాలువ నుండి సంవత్సరంలో 90 రోజుల పాటు రోజుకి 0.5 TMC చొప్పున, ఏందండి 0.5 TMC చొప్పున ఇలా ఈ ఓపెన్ కెనాల్ ద్వారా కోయల్ సాగర్కి తరలించాలి. కోయల్ సాగర్ రిజర్వాయర్ని మీడియేటర్గా ఉపయోగించుకొని ఈ కోయల్ సాగర్ రిజర్వాయర్ నుంచి గడ్వీడ్ అనే ప్రాంతంలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ స్టోర్ చేసి గడ్వీడ్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ పంపించాలి. ఏంటంటే కేపీ లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ పంపించాలి. నువ్వు జూరాల నుండి కోయల్ సాగర్కి వాటర్ని ఓపెన్ కెనాల్ ద్వారా పంపిస్తుంటే మధ్యలో జూరాల నుంచి వాటర్ మనము డైలీ సంవత్సరంలో 90 డేస్ మనము డైలీ 0.5 TMC చొప్పున వాటర్ పంపించాలి. అంటే ఒక ఇయర్కి ఎంత 45 TMC వస్తుందండి. ఎంత 45 TMC వస్తుంది. ఇలా వాటర్ ఈ కెనాల్ ద్వారా పంపిస్తున్నప్పుడు ఇలా ఎత్తైన ప్రదేశం వచ్చినప్పుడు మనకి చింతరేవులపల్లి అనే ప్రాంతంలో ఒక లిఫ్టును, ఒక పంప్ హౌస్ను ఏర్పాటు చేసి డౌన్ నుంచి వాటర్ని పైకి ఎత్తిపోసేలాగా చింతరేవులపల్లి అనే ప్రాంతంలో ఒక లిఫ్టును తీసుకొచ్చారు. అదేవిధంగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫర్దీపూర్ అనే ప్రాంతంలో, ఏంటండి ఫర్దీపూర్ అనే ప్రాంతంలో మరొక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఆ చింతరేవులపల్లి ఫర్దీపూర్ లిఫ్టుల సహాయంతో జూరాల దిగువ భాగాన నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా కోయల్ సాగర్కి వాటర్ తీసుకెళ్ళారు. కోయల్ సాగర్ నుంచి గడ్వీడ్కి, గడ్వీడ్ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లికి వాటర్ తీసుకెళ్ళాలి. ఎంత సంవత్సరంలో 45 TMC ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ గద్వాల, ఒకప్పుడు
మహబూబ్ నగర్. 2004లో అది మహబూబ్ నగర్ జిల్లానే. ఇలా ఈ జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని, ఈ కృష్ణా జలాలను రంగారెడ్డి జిల్లాలలో ఉన్న కేపీ లక్ష్మీదేవిపల్లికి తరలించడమే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. ఈ కేపీ లక్ష్మీదేవిపల్లికి వాటర్ వస్తే రంగారెడ్డి జిల్లాకి, వికారాబాద్ జిల్లాకి కూడా నీటిపారుదల సౌకర్యాలు కలుగుతాయి. ఇక్కడ ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2.8 TMC కెపాసిటీతో ఏర్పాటు చేసి వాటర్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసేయాలి. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము తన జలయజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సంభవించే నాటికి ఈ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయిందంటే, ఈ జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్ వరకు కెనాల్ను తవ్వబడి ఉంది. ఈ కెనాల్లో చింతరేవులపల్లి లిఫ్ట్ ఉంది, ఫర్దీపూర్ లిఫ్ట్ ఉంది. ఇలా 2 లిఫ్టులు ఈ ఓపెన్ కెనాల్ కోయిల్ సాగర్ వరకు పూర్తి చేయబడి ఉంది అంతే. ఈ ప్రాంతం కూడా మొత్తం కాలేదు. కాకపోయేసరికి తర్వాత తెలంగాణ ఉద్యమం అయింది. 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి మనకి తెలంగాణకి తను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఇక్కడ ఇది వద్దు. ఎందుకు వద్దంటే, జూరాల నుండి సంవత్సరంలో 90 డేస్ డైలీ 0.5 TMC వేస్తే సంవత్సరంలో మనం కేవలం 45 TMC వాటర్ మాత్రమే ఉపయోగించుకుంటాం. దీని వలన ఎక్కువ వేల ఎకరాలకు, లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు మనం లబ్ధి చేకూర్చలేము. మళ్ళీ కోయిల్ సాగర్ రిజర్వాయర్ని కాకుండా ఇవన్నీ ఇక్కడి వరకు వాటర్ తీసుకుపోవడం అనేది పెద్ద సమస్యతో కూడుకున్న పని. ఇది వద్దు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము జూరాల నుంచి కెనాల్ ఇక్కడి వరకు దవ్వింది కదా, కోయిల్ సాగర్ వరకు ఓపెన్ కెనాల్ ఉంది కాబట్టి కోయిల్ సాగర్ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ 2.2 TMC. ఆ 2.2 TMC తోటి ఈ మహబూబ్ నగర్ జిల్లాకి కోయిల్ సాగర్ ప్రాంత పరిధిలో దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో మహబూబ్ నగర్ జిల్లాలో 20,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా, ఇంకొక 2.2 TMCలు కోయిల్ సాగర్ వరకు వెళ్ళేలా చర్యలు చేపట్టండి. ఆ 20,000 ఎకరాలకు ఇంకొక 30,000 ఎకరాలకు కలిపి మొత్తంగా 4.4 TMC తోటి 50,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు చేపట్టి ఈ ప్రాజెక్టుని ఈ కోయిల్ సాగర్ రిజర్వాయర్ దాకానే ఆపేసి ఈ గడ్బీడు కేపీ లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్ట్ని కొనసాగించకూడదు. జస్ట్ ఇక్కడ వరకే ఉంచేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనము ఈ జూరాల ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకోకుండా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాల నుండి తీసుకుందాము. ఏందండి, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాల నుంచి తీసుకొని తెలంగాణలోని 7 జిల్లాలలో 12,36,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసి మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా కట్టుకుందాము అని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటన చేసి 2015లో జూన్ 11 నాడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన అనే ప్రాంతంలో, ఏంటిదండి కరివెన, కురుమూర్తి జాతర విని ఉంటారు కదా ఆ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏం చేశారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏమని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 7 జిల్లాలకు లబ్ధి చేకూరుస్తాము. 1 నగర్ కర్నూలు జిల్లా, 2 వికారాబాద్, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాలకు మనము నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకునే విధంగా 12,36,000కు పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించి మనము తెలంగాణలో ఉత్తర తెలంగాణను కాళేశ్వరం తోటి, దక్షిణ తెలంగాణను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో తెలంగాణ మొత్తాన్ని కూడా పచ్చదనం చేద్దాము, తెలంగాణను భారతదేశ ధాన్య భండాగారంగా తయారు చేద్దాము అని కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క శంకుస్థాపన రోజు ప్రకటించడం జరిగిందండి. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏంటిది అంటే, ఇది శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాలు. ఏందండి, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాలలో ఆ వెనుక జలాలు అనేది ఇలా వాటర్ ఉంటే వెనుక జలాలు కొండైన ప్రాంతం, ఎత్తైన ప్రాంతం నుంచి తరలించాలి. ఆ ఎత్తైన ప్రాంతం నుంచి తరలించాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టులోని వెనుక జలాలలో మనం ఏం చేయాలి, ఫస్ట్ భూగర్భంలో ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయాలి.
మొత్తంగా ఈ ప్రాజెక్టుకి ఏం చేశారు అంటే 5 లిఫ్టులు కావాలని ముందే డిజైన్ చేశారు. 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కావాలి, 5 లిఫ్టులు కావాలి. 5 లిఫ్టులు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోటి ఓవరాల్గా కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాంతం అని మాట్లాడినాం చూడండి. ఇలాగ వెళ్ళాల్సిన వాటర్ని ఇలా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఈ కేపీ లక్ష్మీదేవిపల్లికి తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో మనము మొత్తంగా ఒక 5 లిఫ్టులు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 12,36,000కు పైగా ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. ఇది టోటల్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయం. మరి ఒక్కొక్క లిఫ్ట్ ఏమేమి లిఫ్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూస్తే నార్లాపూర్ లిఫ్ట్ ఉంటుంది, ఏదులా లిఫ్ట్ ఉంటుంది, వట్టం లిఫ్ట్ ఉంటుంది, కరివేనా లిఫ్ట్ ఉంటుంది, ఉద్దండపుర లిఫ్టు, కేపీ లక్ష్మీదేవిపల్లి లిఫ్టు. ఎందుకు లిఫ్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఇలా వెళ్తుందండి. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాల ఇవి. ఈ వెనుక జలాల దగ్గర నార్లాపూర్ అనే ప్రాంతం దగ్గర ఇలా ఈ ప్రాంతం దిగువన ఉంటే వాటర్ను తీసుకొని ఎత్తిపోయడానికి నార్లాపూర్ అనే ప్రాంతం నుంచి ఒక పంప్ హౌస్ భూగర్భంలో పంప్ హౌస్ని తీసుకొస్తే ఆ భూగర్భంలో తిరుగుతున్న పంపు ద్వారా వాటర్ అనేది ఏమైంది ఇలా దిగువ భాగానికి వస్తాయి. ఏంటండి, దిగువ భాగానికి రావడం జరుగుతుంది. దిగువ భాగానికి వచ్చిన వాటర్ని ఇలా కాల్వల ద్వారా అనుసంధానం చేసి పంపించాలి. ఏంది, దిగువ భాగం నుంచి వచ్చిన వాటర్ ఏమైందండి ఇలా స్టోర్ అవుతుంది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్ మళ్ళీ కెనాల్ ద్వారా వెళ్ళేటప్పుడు దిగువ భాగం వచ్చింది కదా. మళ్ళీ ఈ దిగువ భాగం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నార్లాపూర్ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏదులాపూర్ ప్రాంతం దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి ఈ లిఫ్ట్ నుంచి వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ పైనకు పోయాలి. పైనకు పోస్తే ఏమైంది, ఇక్కడ ఏదులా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏంటిది లిఫ్ట్ని ఏర్పాటు చేసి పైన ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో వాటర్ పోయాలి. ఆ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కెనాల్ ద్వారా వెళ్ళేటప్పుడు మళ్ళీ దిగువ ప్రాంతం వస్తుంది. దిగువ ప్రాంతం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ తీసుకురావాలి. ఈ లిఫ్ట్ ఏంటిది అని అంటే మనకి ఒట్టెం అనే ప్రాంతం దగ్గర మళ్ళీ ఒక పంప్ హౌస్ ఏర్పాటు చేస్తారు. ఒట్టెం అనే ప్రాంతంలో పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఆ పంపు నుంచి వాటర్ పైకి పోస్తే ఈ పైన ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమనాలంటే ఒట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. ఈ ఒట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత కరివేనా అనే ప్రాంతంలో కురుమూర్తి జాతర అంటారు చూడండి, ఆ ప్రాంత పరిధిలో ఆ కరివేనా ప్రాంతంలో మళ్ళీ ఏం చేసి ఇక్కడ దిగువ భాగానికి వాటర్ పోగానే ఇక్కడ ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఈ లిఫ్ట్ ద్వారా, లిఫ్ట్ అంటే దిగువ భాగాన్ని ఉంటుంది, ఇలా దిగువ నుంచి వాటర్ని పైకి ఎత్తిపోస్తుంది. ఇది దిగువ భాగము, దీన్ని పైకి ఎత్తిపోస్తుంది. ఇది పై ప్రాంతము. ఎత్తిపోసేటప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి మళ్ళీ వాటర్ కెనాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ డౌన్ వస్తుంది. డౌన్ వస్తే వెంటనే ఏం చేసిరు, ఉద్దండపుర ప్రాంతంలో మళ్ళీ ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేశారండి. ఏంది, ఉద్దండపుర ప్రాంతంలో కూడా ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఈ ఉద్దండపుర ప్రాంతం నుంచి లిఫ్ట్ ద్వారా వాటర్ని డైరెక్ట్ పైన ఉద్దండపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసి అందులో వాటర్ పోసిరు. ఇందులో నుంచి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ వాటర్ కెనాల్ ద్వారా పంపించేటప్పుడు మళ్ళీ డౌన్ వచ్చింది. డౌన్ వచ్చినప్పుడు ఇబ్రాహీంపూర్ ప్రాంతంలో మళ్ళీ ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఆ ఇబ్రాహీంపూర్ ప్రాంతంలోని లిఫ్ట్ నుంచి ఇలా వాటర్ను పైకి ఎత్తిపోస్తారు. ఆ ఎత్తిపోసేది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కేపీ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతానికి వాటర్ వెళ్తాయండి. ఎంత, కేపీ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతానికి వాటర్ వెళ్తే 12,36,000 ఎకరాలకు నీరు అందించవచ్చు. ఇలా మనకి వెళ్తున్నప్పుడు డౌన్ వస్తుంది, పంప్ హౌస్ ఉంటుంది, పైకి పోయాలి. డౌన్ వస్తుంది, పంప్ హౌస్ పెట్టాలి, పైకి పోయాలి. పైన ఏముండాలి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. డౌన్ వస్తుంది, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. డౌన్ వస్తుంది, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. డౌన్ వస్తుంది, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇలా నీకు ఇది చూడండి, ఇది పంప్ హౌస్. ఈ పంపులు ఏం చేస్తారు, ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పెద్ద పెద్ద పంపు మోటార్లను పెట్టి వాటర్ని పైకి పోస్తారు. పంపు మోటార్లు పైకి పోస్తారు, పంపు మోటార్లు పైకి పోస్తారు, పంపు మోటార్లు పైకి పోస్తారు, పంపు మోటార్లు పైకి పోస్తారు. ఇలా మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ని కాస్త కేపీ లక్ష్మీదేవిపల్లికి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్లే ప్రొసీజర్ మనం ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూస్తే ఇవి పంపు మోటార్లు అండి. డౌన్ ప్రాంతంలో ఇలాంటి పంపులను ఏర్పాటు చేసి భూగర్భంలో పంపులు ఉంటాయి. అవి తీవ్రమైన విపరీతమైన వేగంతో తిరిగితే ఆ వాటర్ ఎగువ భాగానికి వస్తాయి. ఎగువ భాగానికి వస్తే అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో వాటర్ ఉంటే ఆ వాటర్ నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ డౌన్లో సేమ్ ఇలాంటి ఇది మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వివరణ.
ఇక్కడ క్లియర్గా చూడండి. సేమ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ను చేంజ్ చేసి ఇక్కడ నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ పంపించారు అన్నాం కదా. రైట్, ఇక్కడ ఏం చేసిర్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నార్లాపూర్ అనే ప్రాంతంలో ఒక పంప్ హౌస్ను నియమించి ఆ పంప్ హౌస్ ద్వారా ఆ లిఫ్ట్ ద్వారా వాటర్ని ఎగువ ప్రాంతానికి పంపించారు. అది ఎక్కడ, నార్లాపూర్ అనే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి. ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర నార్లాపూర్ ప్రాంతంలో ఈ పంప్ హౌస్ ద్వారా వాటర్ని ఈ నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి పంపించారు. పంపించిన తర్వాత కొద్ది దూరం తర్వాత ఏమైంది, మళ్ళీ డౌన్ వచ్చింది. డౌన్ వస్తే మళ్ళీ ఒక పంప్ హౌస్ని ఏర్పాటు చేశారు. ఈ పంప్ హౌస్ ద్వారా మళ్ళీ వాటర్ని ఏం చేశారు, ఈ పైన ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి పంపించారు అండి. ఏంటిది, ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి పంపించారు. ఇక్కడ ఉన్న నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 8.51 టీఎంసీ. అదేవిధంగా ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 6.55 టీఎంసీ. ఈ ఏదుల నుంచి ఈ ఒట్టెం అనే ప్రాంతానికి వాటర్ ఇలా వెళ్ళేటప్పుడు మళ్ళీ డౌన్ వస్తుంది. డౌన్ వస్తే మళ్ళీ ఒక పంప్ హౌస్, ఈ పంప్ హౌస్ ద్వారా మళ్ళీ ఎత్తిపోయాలి వాటర్. ఎత్తిపోసేటప్పుడు ఇక్కడ ఒట్టెం ప్రాంతంలోనే పంప్ హౌస్ ఉంటుంది. పంప్ హౌస్ నుంచి పైకి రాగానే ఒట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. ఈ ఒట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 16.74 టీఎంసీ అండి. ఒట్టెం అనే ప్రాంతం నుంచి కురుమూర్తి ప్రాంతానికి కెనాల్ ద్వారా వాటర్ పంపించి కురుమూర్తిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఏర్పాటు చేస్తే అది 17.34 టీఎంసీ కెపాసిటీ కలిగి ఉంటే, ఈ కురుమూర్తి నుంచి ఉద్దండపురం అనే ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఈ కురుమూర్తి నుంచి ఉద్దండపురం ప్రాంతం ఏమవుతుంది, ఎగువ భాగాన ఉంది కాబట్టి కెనాల్ ద్వారా వాటర్ డౌన్కి వెళ్ళింది. మళ్ళీ పంప్ హౌస్ నిర్మిస్తే ఈ పంప్ హౌస్ ఏం చేస్తుంది, ఉద్దండపుర రిజర్వాయర్లోకి వాటర్ పోస్తుంది. అంటే రిజర్వాయర్కి పక్కనే పంప్ హౌస్ ఉంటుంది కాబట్టి పంప్ హౌస్ ఉద్దండపురానే ఉంటుంది, రిజర్వాయర్ ఉద్దండపుర అనే పేరుతోనే ఉంటుంది. ఓకేనా, రైట్. ఈ పంప్ హౌస్ ద్వారా వాటర్ ఇందులోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఓపెన్ కెనాల్ ద్వారా వాటర్ పోతాయి. అది మళ్ళీ డౌన్ ప్రాంతానికి పోయేసరికి ఇక్కడ ఒక పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ నుంచి డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలి, కేపీ లక్ష్మీదేవిపల్లి ఇక్కడికి వాటర్ తీసుకెళ్ళాలి. ఈ ప్రొసీజర్లో 5 పంప్ హౌస్లు వచ్చినాయి. ఎన్ని, 5 పంప్ హౌస్లు వచ్చినాయి. ఈ 5 పంప్ హౌస్లు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు. ఓకేనా, రైట్. 12,36,000 ఎకరాలకి నీరు అందించాలంటున్నాం. ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ నుంచి ఏం చేసిర్రు, 90 రోజుల పాటు రోజు 0.5 టీఎంసీల చొప్పున సంవత్సరంలో 45 టీఎంసీలు వాడుకోవాలన్నారు కదా. ఈ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ఏమన్నారంటే, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాల నుండి మనము రోజుకి 1.5 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు, సంవత్సరంలో 60 రోజుల పాటు మొత్తంగా మనము 90 టీఎంసీల వాటర్ను తీసుకొని నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏదుల నుంచి ఒట్టెం నుంచి కరివెన, ఇక్కడ నుంచి మనకి నార్లాపూర్ నుంచి ఏదుల నుంచి ఒట్టెం నుంచి కరివేన నుంచి ఉద్దండపురం నుంచి ఇబ్రహీంపూర్ నుంచి డైరెక్ట్ మనకి కేపీ లక్ష్మీదేవిపల్లికి వాటర్ తీసుకుపోయే ప్రక్రియ 90 టీఎంసీని తీసుకెళ్దాం. ఇంతకుముందు 45 టీఎంసీ, ఇప్పుడు 90. అప్పుడు సంవత్సరంలో 45 టీఎంసీలను డిజైన్ చేసిరు, మనం ఇప్పుడు 90 టీఎంసీని డిజైన్ చేసినాం. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 7 జిల్లాలు లబ్ధి చేకూరుతాయి. అదేవిధంగా 12,36,000 ఎకరాలకు నీరు అందుతుంది. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రకారము మనం శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువతోటి అనుసంధానమైన డిండి ప్రాజెక్టుకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్లిన తర్వాత ఈ ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువతోటి అనుసంధానమైన డిండి ప్రాజెక్టుకు ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అనుసంధానం చేసి సంవత్సరంలో ఒక 120 టీఎంసీల వాటర్ని ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి డిండికి పంపించి ఈ డిండి నుండి మనకి హైదరాబాద్ ప్రాంత పరిసరాలకు నల్గొండ ప్రాంతం వరకు వాటర్ వెళ్ళేలాగా చర్యలు చేపట్టారు. మరి ఈ 5 పంప్ హౌస్లు అన్నారు, 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి కాలేదు, కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే పూర్తి కాలేదు. పనులు ప్రారంభమయ్యాయి, పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా మహబూబ్ నగర్ జిల్లాలో మనం కృష్ణానది పైన ప్రారంభంలో భీమా ప్రాజెక్టు వనపర్తి నారాయణపేట అన్నాం, నెట్టెంపాడు ప్రాజెక్టు గద్వాల జిల్లా అన్నాం, కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ అంటున్నాము. పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేశారు, పాలమూరు రంగారెడ్డికి వాటర్ పోతాయి అన్నాము. తర్వాత జూరాల ప్రాజెక్టు గద్వాల జిల్లా అన్నాము. తర్వాత మనము కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మాట్లాడుకున్నాము. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో దీన్ని రీడిజైన్ చేసిరన్నాము.
మరి పాలమూరులో మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షాలు ఉన్నాయా? మరి మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రాజెక్టులలో నీరుందా? నీరు లేదు. ప్రాజెక్టులు అరకుర ప్రాజెక్టులు కట్టారు, నీటిని పూర్తి స్థాయిలో ఇళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టలేదు. ప్రాజెక్టు ఉందా అంటే ప్రాజెక్టు అరకుర కట్టారు. పైప్ లైన్లు ఉన్నాయంటే పైప్ లైన్లు ఉన్నాయి. వాటర్ ఉందా అంటే వాటర్ లేదు. ఈ వాటర్ లేక రైతుల పొలాలు ఎలా అయిపోయాయి? పాలమూరు జిల్లాలలో ఎందుకు అక్షరాస్యత లేదు? ఎందుకంటే వాళ్ళకు నీళ్లు లేవు. పంటలు పండితే వ్యవసాయంలో లాభాలు వస్తే వాళ్ళ కుటుంబీకులను చదువు చదివిస్తారు. తినడానికి తిండికే లేదు, ఎవరు చదువుకోరు. ఇలా పాలమూరు పరిస్థితి ఇలా అయిపోయింది ప్రాజెక్టుల వలన. ఇలా చూడండి, కాలువలు తవ్వించారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో విపరీత కాలువలు వచ్చినాయి. ఈ కాలువలు తవ్వించారు. ఈ కాలువలు దేనికి ఉపయోగపడుతున్నాయి చెప్పనా? గ్రామీణ ప్రాంతాల్లో నుండా వెళ్ళి పాలమూరులో మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షాలు ఉన్నాయా? మరి మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రాజెక్టులలో నీరుందా? నీరు లేదు. ప్రాజెక్టులు అరకుర ప్రాజెక్టులు కట్టారు, నీటిని పూర్తి స్థాయిలో ఇళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టలేదు. ప్రాజెక్టు ఉందా అంటే ప్రాజెక్టు అరకుర కట్టారు. పైప్ లైన్లు ఉన్నాయంటే పైప్ లైన్లు ఉన్నాయి. వాటర్ ఉందా అంటే వాటర్ లేదు. ఈ వాటర్ లేక రైతుల పొలాలు ఎలా అయిపోయాయి? పాలమూరు జిల్లాలలో ఎందుకు అక్షరాస్యత లేదు? ఎందుకంటే వాళ్ళకు నీళ్లు లేవు. పంటలు పండితే వ్యవసాయంలో లాభాలు వస్తే వాళ్ళ కుటుంబీకులను చదువు చదివిస్తారు. తినడానికి తిండికే లేదు, ఎవరు చదువుకోరు. ఇలా పాలమూరు పరిస్థితి ఇలా అయిపోయింది ప్రాజెక్టుల వలన. ఇలా చూడండి, కాలువలు తవ్వించారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో విపరీత కాలువలు వచ్చినాయి. ఈ కాలువలు తవ్వించారు. ఈ కాలువలు దేనికి ఉపయోగపడుతున్నాయి చెప్పనా? గ్రామీణ ప్రాంతాల్లో నుండా వెళ్ళే ఈ కాలువల్లో ప్యాకాట్ ఆడడానికి పనిచేస్తున్నాయి, రాత్రిపూట సిట్టింగ్ వేయడానికి పనిచేస్తున్నాయి ఈ కాలువలు. అర్థమవుతుందా? నీరు పారాల్సిన కాలువలు టైంపాస్ ఆటలకు పనిచేస్తున్నాయి. ఇలా పంటలు ఎండిపోతున్నాయి. కాలువలు అంటున్నారు, వాటర్ లేవు. పాలమూరు ప్రజల యొక్క దుఃఖదాయిని ఎవరు కూడా ఈ రోజుకి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు ఉన్నాయి, వాటర్ లేదు. వాటర్ లేకపోవడం వల్ల పాలమూరు జిల్లాలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జిల్లాల ప్రాంత వాసులు ఎలా మైగ్రేట్ అవుతున్నారో ఇక్కడ మనం చూద్దాం. ఎలా మైగ్రేట్ అవుతున్నారో ఇక్కడ ఒకసారి క్లియర్గా చూస్తే, తల్లిదండ్రులందరూ కూడా పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి కూలీ పని చేస్తున్నారు. 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా ప్లాస్టిక్ కంపెనీలలో, ఫార్మా కంపెనీలలో, పాలిథిన్ కవర్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ వాసనకు స్మెల్కి 40 సంవత్సరాలకే మరణించేవారు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు దొరికాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ రేట్ చాలా తక్కువ, చదువుకోలేదు, హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక పని చేయాలి. ఇలా పాలమూరు మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మొత్తం మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి ఏదో ఒక కూలి పని కోసము. అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ రోజుకి కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్ట్ని పెద్దగా పట్టించుకుందంటే పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలైనా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయదు. ఎందుకు? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల పైన ప్రభుత్వాలు ఖర్చు చేయాలి అంటే విపరీతంగా ఆలోచిస్తారు. మరి మహబూబ్ నగర్ జిల్లా ఎప్పుడు డెవలప్ అయ్యేది? మహబూబ్ నగర్ నుంచి మైగ్రేషన్ ఎప్పుడు ఆగిపోయేది? మహబూబ్ నగర్లో ఉన్న ప్రాంత వాసుల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నగర్ కర్నూలు ఈ 3 జిల్లాల కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో భాగంగా కొత్తగా నీటిపారుదల సౌకర్యాలను కల్పించి ఆ ప్రాంతంలో వ్యవసాయంలో ఉండే రైతులకు రుణాలు ఇప్పించి సబ్సిడీకి మిషన్స్ ఇప్పించి ఆ ప్రాంతంలో అగ్రికల్చర్ని డెవలప్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన స్కీమ్లో తెలంగాణలో ఉన్న జిల్లాల నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 3 జిల్లాలు తీసుకున్నది. రిమైనింగ్ జనగామ జిల్లా తీసుకుంది. అంటే మహబూబ్ నగర్ జిల్లాకి ఎంత అన్యాయం జరిగింది. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే 12,36,000 ఎకరాలకు నీరు వస్తే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మరి పూర్తి చేస్తారా అంటే చేయలేదు. నువ్వు చేసినవా, నేను చేయలే, నేను చేసినా నువ్వు చేయలే, వీళ్ళ ముచ్చట్లే ఉంటాయి తప్ప అమాయక ప్రజలను ఆగం చేసేదే ప్రస్తుత ఉన్న ప్రభుత్వాల యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ ప్రాజెక్టుల గురించి ఎవరు ప్రస్తావించరు కదా. కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది, తెలంగాణ ఎకానమీలో ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా, మీరు వింటారు, ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ పెడతారు, అయిపోతుంది.
కానీ ఈ పరిస్థితిని, ఈ దుస్థితిని ప్రజలకు ఎవరు తెలియజేస్తారు? ఇక్కడ ఈ ప్రాజెక్టు మీరు విన్నారు కదా, ఒక నలుగురికి చెప్పాలి. తెలంగాణలో ఈ ప్రాజెక్టుల దయనీయ పరిస్థితి ఇలా ఉంది. వ్యక్తులను చైతన్యవంతం చేసే ప్రక్రియలో ముందుండాలి. ఏదైనా సబ్జెక్టు మనం నేర్చుకుంటున్నాము అంటే అది నీ బాడీలో ఇన్బిల్ట్ అవ్వాలి. ఆ సబ్జెక్టు అది ఇన్బిల్ట్ అయింది అంటే నువ్వు 10 మందికి వ్యక్తపరుస్తావు. ఈరోజు నువ్వు మహబూబ్నగర్ జిల్లా వ్యక్తివైతే ఈ ప్రాజెక్టు విని ఒక నలుగురికి చెప్పాలి. ఎందుకు మనకి అన్యాయం జరుగుతుంది? 2026 కృష్ణానది మహబూబ్నగర్ జిల్లా నుంచే పారుకుంటూ వస్తుంది. నీరు లేదు. ఎందుకు? ఏమైంది? ఏం ప్రాజెక్టులు తెలుసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో మనము శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడతాం. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క కుడి కాలువకు ద్వారా ఆంధ్రాలో ఎన్ని ప్రాంతాలకు నీరు వెళ్ళింది? చెన్నై వరకు కూడా వాటర్ వెళ్ళింది. మరి ఎడమ కాలువ ఎందుకు ఆగిపోయింది? ఎడమ కాలువ ద్వారా నల్గొండకి, ఖమ్మంకి వాటర్ ఎందుకు రాలేదు? అసలు ఏమైంది అనేది మనం తర్వాత క్లాస్లో క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.